ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ఒక వినూతమైన సంచలనాత్మక వ్యంగ్యాత్మక రాజకీయ ఉద్యమం శరవేగంగా దూసుకుపోతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగం, దేశంలోని వ్యవస్థాగత లోపాలు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎండగట్టడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ ఉద్యమం కేవలం 3 నుండి 4 రోజుల వ్యవధిలోనే అసాధారణమైన ప్రజాదరణను సొంతం చేసుకుంది. నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవలే కాలంలో చేసినట్లుగా చెబుతున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే ఈ విచిత్ర ఉద్యమానికి ప్రధాన కారణమయ్యాయి. కోర్టు విచారణ సందర్భంలో ఆయన నిరుద్యోగులను ఉద్దేశించి బొద్దింకలు అనే సంబోధించారనే వార్తలు బయటకు రావడంతో దేశంలోని యువ సమాజం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆ అవమానాన్ని ఒక నిరసన అస్త్రంగా మలుచుకుంటూ యువత ఈ సరికొత్త వ్యంగ్య వేదికను సృష్టించింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ పార్టీ పేజీలకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వచ్చి చేరడం గమనార్హం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు, విద్యార్థులు ఈ పార్టీ వెబ్సైట్ ద్వారా డిజిటల్ మెంబర్షిప్లను కూడా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమానికి సంబంధించి మైబీ కాక్రోచ్ అనే నినాదం సోషల్ మీడియాలో వ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గతంలో దేశంలో జరిగిన వివిధ రాజకీయ నిరసనల తరహాలోనే పాలకులు లేదా ఉన్నత అధికారులు తమను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ పదాలనే తమ ఆత్మ గౌరవ నినాదాలుగా మార్చుకునే వ్యూహాన్ని ఇక్కడ యువత అమలు చేస్తోంది. ఇది ఎన్నికల్లో పోటీ చేసే అసలైన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ దీనికంటూ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని అధికారిక వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల సకాలంలో భర్తీ, పరీక్షల లీకేజీల నివారణ, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను అత్యంత వ్యంగ్యంగా పాలకులకు చురకలు అంటించే శైలిలో పొందుపరిచారు. నిరుద్యోగుల గొంతుకను వినిపించడానికి సాంప్రదాయ నిరసనల కంటే ఇలాంటి వ్యంగ్యాత్మక మీమ్స్, రీల్స్ మరియు డిజిటల్ క్యాంపెయిన్స్ చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగాల మధ్య ఒక పెను తుఫాన్లా మారుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ లేదా సామాజిక మార్పులకు దారితీస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.